మా యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా, మీ ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళుచుండగా తండ్రి, ఆయా మీరే మహిమా స్వరూపుడుగా మా మధ్యలో సంచరించండి తండ్రి. నా నోట మీ మాటలు ఉంచి బిడ్డలకు ఏ వాక్యం అయితే అవసరమైందో, ఏ వాక్యం అయితే బిడ్డలు సంతృప్తి చెందుతారో, ఏ వాక్యం అయితే బిడ్డలు ఆదరించబడతారో, ఏ వాక్యం అయితే వారి జీవితాలను కట్టుకుంటారు తండ్రి, నా నోట మీ మాటలు ఉంచి బిడ్డలతో సూటిగా తేటగా మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వెనక కూర్చున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి కూర్చోండి. వెనక కూర్చున్న వాళ్ళు, చిన్నపిల్లలు మీరు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రము. లైవ్లో కూడా చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి. వాక్యం అయ్యే లోపల ప్రార్థన అవసరతలో ఉన్న వారు కూడా మీరు మెసేజ్ను లైవ్లో మెసేజ్ని పంపించవలసిందిగా మనవి చేయుచున్నాను. చాలామంది మెసేజ్ పెట్టారు. ఇంకా మీరు ఎవరైతే ఆశతో ఉన్నారో, దేవుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించాలని ఆశతో ఉన్నట్లయితే మీరు పెట్టండి. మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందండి? అద్భుత కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చేస్తారు. కట్టలేని వాటిని కూడా కట్టగలము, పొందుకోలేని ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలము. ఉపవాస ప్రార్థన ఎన్నో మేళ్లు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగము చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎవరన్నా చదవండి బిగ్గరగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదవండి. దేవుని చిత్తము వలన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఆయన ఎవరండి? ఆయన మా శ్రమ అంతటిలో ఆయన ఏం చేస్తాడు? మనలను ఆదరించు దేవుడు. ఈరోజు మన అంశము ఏంటంటే, మన దేవుడు ఆదరించు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? ఆదరించు దేవుడు. మనం ఆరాధించే దేవుడు సమస్తమైన ఆదరణ మనకు అనుగ్రహించు దేవుడు. ఇట్టి దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ఆదరణ లేదు. అవునా కదండి? ఆదరణ లేదు. హక్కును చేర్చుకునేవారు అంతకంటే లేరు. ఎవరు ఆదరించగలరు అనంటే మన దేవాతి దేవుడు మనల్ని ఆదరించగలిగిన సమర్థుడు. ఈ దినాల్లో దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి, కీర్తనలు 69వ సంకీర్తన 20వ వచనం చదవండి. 69వ సంకీర్తన 20వ వచనం. 69వ సంకీర్తన 20వ వచనం చదవండి. నిందకు నా హృదయం బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవ్వరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరారైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవ్వరూ కానరారై. ఆదరించు వారి కొరకు ఎదురు చూస్తాను కానీ ఎవరు, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవ్వరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవ్వరూ కానరాయిరి. నిందకు నా హృదయం ఏమైందండి? బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ వాక్య భాగంలో చూసినట్లయితే దావీదు భక్తుని హృదయం అంట నిందకు బద్దలైపోయిందంట. ఎన్ని అవమానకరమైన మాటలు అన్నారు, ఎన్ని దూషణ పాలు కలిగిన మాటలు అన్నారు, ఎంతమంది దూషించారో, ఎంతమంది హింసించారో, ఎంతమంది తూలనాడారో, ఎట్లాంటి శ్రమ అనుభవంలో దావీదు నడిచాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో చెప్తున్నాడు, నిందకు నా హృదయం ఏమైంది? బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. అవునా కదండి?
ఎవరన్నా మనం చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేము. కానీ దావీదు ఎన్నో నిందల గుండా నడిచి ఉంటాడు. అందుకనే అంటాడు, ఎవరన్నా ఈ నిందలో నన్ను కాపాడితే బాగుండరే అంట, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవ్వరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరాయరైరి. ప్రియమైన దేవుని బిడ్డరు, చాలాసార్లు మనం మనుషుల వైపు చూస్తాం. వారు కరుణిస్తే బాగుండు, వీరు కరుణిస్తే బాగుండు, వారు ఆదరిస్తే బాగుండు, వీరు ఆదరిస్తే బాగుండు. మనుషుల వైపు మనం చూసినంత కాలం మనం కష్టాల కొలిమిలోనే, ఇబ్బందుల కొలిమిలోనే ఉంటాము. ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తామో మనకేమొస్తుందండి? ఆదరణ వస్తుంది, ఆనందము వస్తుంది, కనికరము వస్తుంది. ఇక్కడ దావీదు భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిందకు తన హృదయం బద్దలైనప్పుడు అందరి వైపు చూస్తారు కానీ ఎవ్వరూ కానరాలేదు, ఎవ్వరూ ఓదార్చలేదు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రసంగి 4:1 చదవండి. ప్రసంగి 4:1. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదరు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవ్వడునూ లేకపోయారు. చాలాసార్లు అండి మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటాము. ఎవరో ఆదరిస్తామంటాము, ఆదరించేవారు ఎవ్వరూ ఉండరు. మనము కన్నీళ్లు విడవలసిన పరిస్థితి ఎన్నోసార్లు మనం అట్లాంటి అనుభవాల్లో నడిచాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనము ఆరాధించే దేవుడు మనలను ఆదరించే దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? మనను ఆదరించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. అయితే ఎలా ఆదరిస్తాడు మన దేవుడు చూద్దాము. మన దేవుడు ఎవరండి? ఆదరించే దేవుడు. దావీదు భక్తుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, నిందకు నా హృదయం బద్దలైంది, అందరి వైపు చూస్తాను గారు ఎవ్వరు నన్ను ఓదార్చేవారు లేరు. ఒక్కొక్కసారి కన్నీటి అనుభవాల్లో, కొంతమంది భక్తులు కన్నీటి అనుభవం వల్లే కన్నీరే అన్నపానములైన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని ఆదరిస్తాడు? ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాము. ఎలా ఆదరిస్తాడు ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము, మన దేవుడు ఏ పరిస్థితిలో మనల్ని ఆదరిస్తాడు చూద్దాం. యెషయా గ్రంథము 51:3 చదవండి. యెషయా గ్రంథము 51:3. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఆయన ఎలా ఆదరిస్తాడండి మన దేవుడు? పాడైన స్థలములన్నిటినీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైన వాటిని మన దేవుడు ఏం చేస్తాడంటే బాగు చేయు దేవుడు. ఎలా ఆదరిస్తాడు మన దేవుడు అంటే, పాడైన వాటిని మన దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎక్కడైనా ఏ విషయాలైనా మనం పాడైన అనుభవాల్లో నడిచినట్లయితే మన పాడైన జీవితాలను ఆయన ఏం చేస్తాడు? బాగు చేయు దేవుడు. మనం చూసినట్లయితే నయోమి ఏం చేసింది? సమృద్ధి కలిగిన చోటును, బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి పయనమైంది? తను, తన భర్త, తన బిడ్డలు మోయాబుకు బయలుదేరారు. అక్కడ ఏమైనా అభివృద్ధి చెందిందా నయోమి అంటే? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి కలిగిన చోటును వదిలిపెట్టి నయోమి ఏం చేసింది అంటే మోయాబుకు వచ్చింది. మోయాబుకు వచ్చి సమస్తాన్ని నయోమి కోల్పోయింది. తరువాత నయోమి వింది, మరలా నా స్వజనములో, నా జన్మస్థలములో, నా దేశములో, నా దేవుడు నివసించే దేశంలో మరలా సమృద్ధి కలుగుతుందని విని నయోమి బయలుదేరి తన స్వదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ పలకరిస్తున్నప్పుడు ఆమె అంటుంది, నన్ను నయోమి అనవద్దు, నేను చాలా సమృద్ధి గల దానినై వెళ్ళాను. ఇక్కడ నుంచి నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాను? సమృద్ధి కలిగిన దానినై వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను ఎలా వచ్చాను ఇక్కడికి? మరలా బెత్లెహేముకి ఎలా వచ్చాను? రిక్తురాలిగా వచ్చాను, అన్నీ కోల్పోయిన దానిలా వచ్చాను. కనుక మీరు నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవండి? మారా అని పిలవండి. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈమె తన తప్పును తెలుసుకుంది. ఎందుకు సమృద్ధి కలిగిన చోటుని విడిచిపెట్టి ఇట్లా వచ్చాను, మరలా నా దేశానికి వెళితే నేను బాగుపడతాను, పాడైన నా జీవితాన్ని నా దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడన్న సత్యాన్ని నయోమి తెలుసుకుంది.
ప్రియమైన దేవుని బిడ్డారా, తన తోటి వారందరూ, తన రక్త సంబంధికులందరూ, తన ఇరుగు పొరుగు వారందరూ వచ్చారు. వచ్చి నయోమి అని పిలుస్తుంటే మీరు పిలవవద్దు, నన్ను నయోమి అని ఎంత మాత్రమున పిలవద్దు, నేను ఎలా ఉన్నానంటే రిక్తురాలుగా, మారాలాగా, చేదైన అనుభవాలు సమస్తాన్ని కోల్పోయి వచ్చాను. దేవుడు నయోమి జీవితాన్ని బాగు చేశాడు. పాడైన నయోమి జీవితాన్ని మరలా చిగురింపు చేశాడు. అవునా కాదండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పాడైన వాటిని బాగు చేసి ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. నయోమిని దేవుడు ఆదరించాడు. అవునా కాదా? తన కోడలు ఓర్పా ఏమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ రూతు అయితే తన అత్తను హక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకుని తన అత్త వెంట నడిచింది. తన అత్త మాట వింది. మరలా నయోమి జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు. పాడైన వాటిని బాగు చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైన జీవితాన్ని బాగు చేసి ఆదరించే దేవుడు. మనం చూసినట్లయితే లేయా జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లేయను అందరూ ద్వేషించారు అండి. లేయ మనసును తండ్రి ఎరగలేదు. లేయ తన భర్తను ప్రేమిస్తుందని తన భర్త లేయ మనసును గ్రహించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తన భర్త తన చెల్లిని ప్రేమించాడు. యాకోబు తన చెల్లి అయిన రాహేలును ప్రేమించాడు. అనుకునే రీతిగా లేయను చేసుకోవడం జరిగింది. అంటే లేయ మనసును తండ్రి అర్థం చేసుకోలేదు. యాకోబు నీకు ఇష్టమా కాదమ్మా నేను పెళ్లి చేస్తున్నానని తండ్రి అర్థం చేసుకోలేదు. సరే, ఏదో విధము చేత దేవుడు నాకు సాటి అయిన సహాయముగా ఉంచాడు కనుక లేయని నేను ప్రేమిద్దామని యాకోబు అనుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, సొంత చెల్లి కూడా లేయ మనసును అర్థం చేసుకోకుండా లేయ పైన అసూయ పెంచుకుంది రాహేలు. ప్రియమైన దేవుని బిడ్డారా, అయినప్పటికీ ఎందరూ దూషించినప్పటికీ, ఎందరూ తోలనాడినప్పటికీ, ఎవరు ప్రేమించినప్పటికీ, కానీ నిన్ను నన్ను ప్రేమించగలిగిన సమర్థుడు ఎవరు అంటే నజరేయుడైన దేవుడు. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారండి? యెహోవా చూశాడు. చూడండి ఆదికాండము 29వ అధ్యాయము చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చదవండి. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైన వాటిని మన దేవుడు ఏం చేస్తాడండి? బాగు చేసి ఆదరించే దేవుడు. లేయను ప్రేమించేవారు లేరు, లేయ మనసును అర్థం చేసుకునేవారు లేరు, లేయను దగ్గరకు తీసుకొని ఆదరించేవారు లేరు. అయితే లేయ ఒక సత్యాన్ని గ్రహించింది. నన్ను ఆదరించు దేవుడు, నన్ను ఉద్ధరించు దేవుడు, నన్ను బాగు చేయే సమర్థుడు ఎవరు అనంటే దేవాతి దేవుడు ఉన్నాడు. ఆయన వైపు తనను కనులెత్తింది. ఆయనే నా జీవితాన్ని బాగు చేయగలడు, ఆయనే నా జీవితాన్ని కట్టగలడు, పాడైన నా జీవితానికి ఒక చిగురించే అనుభవంలో ఆయన నడిపించగలడనే సత్యాన్ని ఎరిగింది. అందువల్ల లేయ మనసును చూసిన దేవుడు లేయాను చూచాడు. లేయాను చూచిన దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. గొడ్రాలనబడిన ఆమెకు దేవుడు బిడ్డల్నిచ్చి లేయాను దేవుడు ఆశీర్వదించాడు. తండ్రి అర్థం చేసుకోపోయినా, భర్త అర్థం ప్రేమించకపోయినా, సొంత చెల్లి తనను హక్కున చేర్చుకోపోయినా దేవుడు పాడైన లేయ జీవితాన్ని చూశాడు. ఎవ్వరి ప్రేమకు నోచుకొని లేయ చూశాడు. జబ్బు కళ్ళు కలిగిన లేయ జీవితాన్ని దేవుడు చూశాడు. లేయను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావా నా జీవితం పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, తెలుసో తెలియకో నేను దేవుని సన్నిధిలో పాపం చేశాను, తెలుసో తెలియకో దేవుని సన్నిధిలో నేను నిర్దోషిగా నిలవబడ్డాను, నేను ఎన్నో అక్రమాలు చేశాను, ఎంతో మంది కుటుంబాల్లో కలుగు చేసుకుని నా ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైనవి, ఎంతో మందికి నేను చాడీలు చెప్పుకుంటూ నా జీవితాన్ని కొనసాగించిన అనుభవాల్లో ఇప్పటివరకు నడిచాను అని బాధపడుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, పాడైన నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేసి ఆదరించే దేవుడు. ఏ విషయాల్లో మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో చెప్పుకుందాం. అయ్యా నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా ఇష్టానుసారంగా కాలేజీలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా జీవించాను, నా తల్లిదండ్రులను చూడడం లేదని నా ఇష్టానుసారంగా జీవించాను, హాస్టల్లో నా ఇష్టానుసారంగా జీవించాను, ఈరోజు నా తల్లిదండ్రులకు నేను నా ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే నా తప్పును నేను తెలుసుకున్నాను, పాడైన నా జీవితాన్ని బాగు చేసి నువ్వు ఆదరించు అని. కానీ ప్రియ యవనస్తుడా యవనస్తురాలు నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీ పాడైన జీవితాన్ని బాగు చేసి నిన్ను ఆదరించు దేవుడు. పాడైన మన బ్రతుకులను, వేదనతో నిండిన మన బ్రతుకులను,
కష్టాల కొలిమిలో ఉన్న మన బ్రతుకులను, ఇబ్బందిలో ఉన్న మన బ్రతుకులను ఆయన ఏం చేస్తాడు? బాగు చేసి ఆదరించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? పాడైన వాటిని బాగు చేసి ఆదరించే దేవుడు. అదేవిధంగా రెండో చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేయదును గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అనంటే దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించే దేవుడు. ఎట్టి దుఃఖంతో వచ్చావో, ఎట్టి కష్టంతో వచ్చావో ఉపవాస ప్రార్థనకు, నువ్వు ఆషామాషగా ఏమీ ఉపవాస ప్రార్థనకు రాలేదు ప్రియ దేవుని బిడ్డ. ఆ హృదయం నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఏ మనసుతో వచ్చావో, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉపవాస ప్రార్థనలో నీతో వాగ్దానం ద్వారా సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగొచ్చేతును. కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమాడుతూ సంతోషిస్తారు. రెండోదిగా మన దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించే దేవుడు. ఇప్పుడు కానీ నేను ఒక్కొక్కరిని ముందుకు పిలిచి, ఏందమ్మా నీ సమస్య, ఏంటక్క నీ సమస్య, ఏంటి చెల్లి నీ సమస్య, ఏంటి అమ్మ నీ సమస్య, ఏంటి తండ్రి, ఏంటి యవ్వనస్తుడా నీ సమస్య అనిగా నేను అడిగినట్లయితే ప్రతి ఒక్కరి కన్నీళ్ళు ఏరులై పారుతుంది. అవునా కాదండి? ప్రతి ఒక్కరిని, ఎవరిని కదిలించిన దుఃఖ సాగరంలో ఉన్నారు. అక్క, పాస్టర్మ గారు మా పరిస్థితి బాగలేదు, పాస్టర్మ గారు మా కుటుంబ పరిస్థితి బాగలేదు, పాస్టర్మ గారు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా వేదన చెందుతున్నాము, దుఃఖముతో ఉన్నాము అని వేదనతో ఈ ఆరాధనకు పాల్గొన్న నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను ఇక్కడి నుండి నిన్ను పంపిస్తాను. విశ్వసిస్తున్నావా ప్రియ తల్లి? చాలా మంది, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. సామెతలు 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతలు 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను, ఒకడు పైకి నవ్వుచుండినను హృదయంలో ఏముందండి? ఎంతో దుఃఖం ఉంది. అదే కదా ఇప్పుడు చెప్పాను నేను. చాలామంది మనం కనపడడానికి చాలా గంభీరంగా కనపడుతున్నాం, కానీ మనకున్న సమస్యలను బట్టి, మనకున్న అప్పుల బాధలను బట్టి, మనకున్న ఇరుకులను బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకున్న శ్రమలను బట్టి చాలాసార్లు మనం దుఃఖిస్తూ ఉన్నాము. మన దేవుడు ఎవరంటే దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరించే దేవుడు. నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు ఆమెను చెప్పండి. నాకు సంతోషం కావాలి పాస్టర్మ గారు, నాకు సంతోషం కావాలి, నా దుఃఖమంతా, నా దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేయాలి. దేవుడు మీ ఆశను తృప్తిపరచును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మీ పైకి నవ్వుచుండి నన్ను హృదయంలో ఎంతో దుఃఖము, చెప్పలేని దుఃఖము. భర్త ప్రేమించకపోవడం ఒక దుఃఖము, భార్య మాట వినకపోవడం ఒక దుఃఖము, బిడ్డల మాట వినకపోవడం ఒక దుఃఖము, అనారోగ్యము ఒక దుఃఖము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి ఏదో గొప్ప వారిగా కనపడాలని కనపడుతున్నాము, కానీ మన హృదయాల్లో ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది, ఎంతో శ్రమ, అనుభవము, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. ఒక్కోసారి మన కడుపున పుట్టిన మన బిడ్డ మాట వినడు, ఎవరికి చెప్పుకోలేము. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను. నువ్వు విన్నవించవలసింది ఏదో నా సన్నిధిలోకి విన్నవించు, నీకు ఆదరణను నేను కలిగిస్తాను. అవునా కాదా? ఎవ్వరూ లేరండి. ఒక్కోసారి అనాథగా మిగిలిపోతాం. అవునా కాదా? ఒక్కోసారి అనాథగా, మరేమో చెప్పింది, ఎవ్వరూ లేరు అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. కానీ అలా మనం అనుకోవడానికి వీల్లేదు. మనకు ఎవరు ఉన్నాడంటే యేసయ్య మన పక్షాన ఉన్నాడు, యేసయ్య మనకు తోడు ఉన్నాడు. ఎప్పుడు మనం ఒంటరి వారము కాదు, ఎప్పుడు దిగులు పడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ దుఃఖమును దేవుడు అంటూ ఉన్నాడు, నీ దుఃఖ దినములను ఎక్కడి నుండి నేనేం చేస్తాను? సమాప్తి చేస్తాను. నేను నీ జీవితాన్ని బాగుగా కడుతాను. నీ ఇబ్బందుల కొలబడి నేను పైకి లేవనెత్తుతాను. నీ బిడ్డల ఆలోచనలు కూడా నేను తారుమారు చేసి నిన్ను సన్మానించేటట్లుగా నేను నీ బిడ్డలను ప్రయోజకుల్ని చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక్క కొడుకు, నాయని విధవరాలకు ఒక కొడుకు చనిపోయాడు. దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉంది. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి.
లూకాసు వార్త 7వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండగా అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడ్వవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుననగా ఆ చిన్నవాడు ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడా సాగెను. మన దుఃఖంలో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అంటాడు, ప్రభు అంటున్నాడు నీతో నాతో కూడా. ఈరోజు నాయన విధవరాలతో కూడా చెప్తుంది, నీతో నాతో కూడా దేవుడు వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. విశ్వసించండి. ఇదిగో 13వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏడ్వవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, ఏడవవద్దు, ఎందుకు చింతిస్తున్నావు, నేనున్నాను కదా. నాయును విధవరాలను చూచిన దేవుడు, తన కుమారుని బ్రతికించిన దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, ఏడవవద్దు. దేవుడు అంటున్నాడు, ఆమె యందు కనికరపడి దేవుడు నీతో కూడా కనికరపడుతున్నాడు. నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి దేవుడు నీ జీవితం పట్ల కనికరమని చూపిస్తున్నాడు, జాలిగా చూపిస్తున్నాడు. ఆమె యొద్దకు వచ్చి ఏడవవద్దని చెప్పాడు. దేవుడు కూడా నీతో చెప్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను లేనా, ఎవ్వరూ లేరు, ఏకాకినైపోయాను, ఎందుకు దుఃఖ సాగరంలో ఉన్నావు, నేను ఉన్నాను. నీ దుఃఖమునకు ప్రతిగా నేను ఏమిస్తాను, ఈ సంవత్సరము సంతోషాన్ని ఇస్తాను. సంతోషాన్ని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఆదరిస్తాను అని దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నాయను విధవరాలి కుమారుడు చనిపోతే దేవుడు పాడెను ముట్టి తన బిడ్డను బ్రతికించాడు. విశ్వాసంతో వచ్చావా నువ్వు కూడా? దేవుడు నా యందు కనికరిస్తాడు, నా పట్ల కరుణ చూపిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను ఓదారుస్తాడు, నా దుఃఖ దినములు ఆయన సమాప్తం చేస్తాడని విశ్వాసంతో వచ్చినట్లయితే దేవుడు నీతో చెప్తున్నాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను నిన్ను ఆదరిస్తాను. మూడోదిగా చూడండి, కీర్తనలు 71వ సంకీర్తన 20వ వచనం చదవండి. కీర్తనలు 71వ సంకీర్తన 20వ వచనం చదవండి. మూడోదిగా, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. ప్రియమైన దేవుని బిడ్డారా, మన దేవుడు మూడోదిగా ఏంటంటే నిన్ను గొప్ప చేసి ఆదరించే దేవుడు. ఎవరండి మన దేవుడు? మనల్ని గొప్ప చేసి ఆదరించే దేవుడు. దావీదు భక్తుడు కూడా అండి ఎన్నో శ్రమల అనుభవాల్లో గుండా నడిచాడు, ఎన్నో కష్టాల కొలుముల్లో నడిచాడు. సొంత కడుపును పుట్టిన బిడ్డే దావీదును అసహించుకొని దావీదును ఎన్నో మాటలు తోలనాడాడు. ఎన్నెన్నో పరిస్థితుల్లో దావీదు నడిచాడు. అయితే దావీదు భక్తుడు అంటాడు, ఏమనో తెలుసా, అయ్యా నా గొప్పతనమును వృద్ధి చేయుము. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా దేవునితో చెప్పు, ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యా నా గొప్పతనాన్ని వృద్ధి చెయ్యి, నన్ను గొప్ప చెయ్యి, నన్ను గొప్ప చేసి నా గొప్పతనాన్ని వృద్ధి చెయ్యి. ఈ కష్టాలలో, ఈ శ్రమలలో, ఈ కన్నీటి అనుభవాల్లో నన్ను పైకి లేవనెత్తయ్యా, నేను నీ చెయ్యి పట్టుకుంటాను, నువ్వు నా చెయ్యి పట్టుకు. మన దేవుడు ఎవరండి? నిన్ను గొప్ప చేసి ఆదరించే దేవుడు. నువ్వు శ్రమల్లో నడవడం నా దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదండి. నీకు ఉద్యోగం లేకుండా జీవించడం దేవుని ఇష్టం కాదు, నీకు పిల్లలు లేకుండా బ్రతకడం దేవుని ఇష్టం కాదు. అయితే ఆ శ్రమలన్నిటిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఉద్ధరించాలి, నిన్ను ఆదరించాలని ఆయన దేవునితో చెప్పు, నా గొప్పతనమును వృద్ధి చేయి, నాకు ఉద్యోగాన్ని ఇచ్చి నన్ను వృద్ధి చేయయ్యా, నాకు గర్భఫలాన్ని ఇచ్చి నన్ను వృద్ధి చేయయ్యా, నా అప్పులన్నిటిని తీసివేసి నన్ను వృద్ధి చేయయ్యా, నా శ్రమల నుండి నన్ను విడిపించి నన్ను వృద్ధి చేయయ్యా, త్రాగుడుకు బానిసైన నా బిడ్డలను విడిపించి నా స్థితిగతిని వృద్ధి చేయయ్యా, నా గొప్పతనాన్ని నువ్వు వృద్ధి చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? ఆదరించే దేవుడు. ఎలా ఆదరిస్తాడు మన దేవుడు? పాడైన వాటిని బాగు చేసి ఆదరించే దేవుడు. రెండోదిగా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించే దేవుడు. మూడోదిగా నిన్ను గొప్ప జనము చేసి
ఆదరించే దేవుడు, పాడైన వాటిని బాగు చేసే దేవుడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించే దేవుడు, నిన్ను గొప్పగా చేసి ఆదరించే దేవుడు. నా గొప్పతనమును వృద్ధి చేయమని దేవునితో చెప్దాము. ప్రార్థన చేసుకుందామండి. ఆదరించు దేవా, పాడైన నా జీవితాన్ని బాగు చేసి నన్ను ఆదరించు. అందరూ ముందుకు రండి. ఎవ్వరు వెనకుండొద్దు, ఒక్కళ్ళు కూడా వెనకుండొద్దు. అందరూ చేయి పట్టుకొని మనం ఏక కంఠముతో ఈరోజు యవ్వనస్తుల కోసం, ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం మనం ప్రార్థన చేయాలి. గర్భం లేని వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన యవ్వనస్తుల బిడ్డలైన వారి అందరికి ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చినాయి. వారి ఎగ్జామ్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఎవ్వరు వెనకుండొద్దు. అందరూ ముందుకు రావాలి. చేయి పట్టుకోవాలి. ఎవరు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయొద్దు. అందరూ ఒకళ్ళొకళ్ళు చేయి పట్టుకొని, ఒకళ్ళ చెయ్యి పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. అయా ఆదరించు దేవా, ఆదరించే దేవుడవు నీవయ్యా. పాడైన వాటిని బాగు చేసి ఆదరించే దేవుడవు. నయోమి జీవితాన్ని, పాడైన జీవితాన్ని మారాను మధురముగా మార్చిన దేవా నీకు స్తోత్రమయ్యా. లేయా ద్వేషింపబడట నువ్వు చూచావయ్యా. లేయాను ఎవరు ప్రేమించినప్పటికీ లేయా జీవితాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చిన దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. పాడైన వాటిని బాగు చేసి ఆదరించు దేవా నీకు స్తోత్రమయ్యా. దుఃఖమునకు ప్రతిగా మాకు సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తానన్నావు కదా. దుఃఖమునకు ప్రతిగా సంతోషం. నిజమే యేసయ్యా, కన్నీరే అన్నపానములుగా ఉన్నాయి. దావీదు భక్తుడు సెలవిచ్చిన విధంగా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని దావీదు భక్తుడు సెలవిచ్చిన విధంగా అయా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించయా. దుఃఖ పరిస్థితుల్లో నేను ఉన్నాను అయా, నా గొప్పతనమును వృద్ధి చెయ్యి. నిన్ను గొప్ప చేసి ఆదరించే దేవుడు, నిన్ను గొప్ప చేస్తానని నీ సేవకురాల ద్వారా నాతో పలికావు. నా గొప్పతనాన్ని వృద్ధి చేయయ్యా. నన్ను గొప్ప చేసి ఆదరించు. నేను చాలా చులకనైపోయాను, నా వారికి చులకనైపోయాను, నా బంధువులకు చులకనైపోయాను, నా ఇరుగు పొరుగు వారికి నేను చులకనైపోయానయ్యా. అందరికీ చులకనైపోయింది నా జీవితం, నా కుటుంబం అయ్యా. నా గొప్పతనాన్ని వృద్ధిని కలుగ చేయయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో విశ్వాసంతో సన్నిధిలోకి వచ్చాను. నా బిడ్డలకు వివాహాలు కాటలేదయ్యా, చులకనైపోయానయ్యా. అందరూ అడుగుతున్నారు అయ్యా, వృద్ధి చెయ్యి, ఆదరించయ్యా. పాడైన వాటిని బాగు చేసి, అనారోగ్యంతో నా దేహం అంతా పాడైపోయింది అయ్యా, నా దేహం అంతా పాడైపోయింది, నా జీవితం మొత్తం పాడైపోయింది. అయితే చూచుచున్న దేవుడు నీవని నీ వైపు చూస్తున్నాను. పాడైన వాటిని బాగు చేసి ఆదరించే దేవా, ఒక్కసారి నా జీవితాన్ని బాగు చెయ్యి. నిజమే, తెలుసో తెలియక పాపం చేశాను, యవ్వన ప్రాయంలో పాపం చేశాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా దేహము పాడైపోయింది, నా ఒళ్ళు పాడైపోయింది, నా అవయవాలు పాడైపోయినాయి. అయితే విశ్వాసమును ఈ సన్నిధిలోకి వచ్చాను. నువ్వు క్షమించగల సమర్థుడు కదా. పాడైన నా జీవితాన్ని బాగు చెయ్యయ్యా. పాడైన నా జీవితాన్ని బాగు చెయ్యి. దుఃఖ సాగరములో నేను ఉన్నాను. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించే దేవా. దుఃఖము పైకి నవ్వుతున్నానయ్యా, అందరితో నేను నవ్వుతున్నాను, కానీ నా హృదయంలో ఉన్న వేదనను నువ్వు ఒక్కడవే చూడగలవు. నా హృదయంలో ఉన్న వేదనను నువ్వు ఒక్కడవే చూడగలవు. నా హృదయంలో ఉన్న బాధ నువ్వు ఒక్కడవే చూడగలవు అయ్యా. విశ్వాసంతో వచ్చానయ్యా. పైకి నవ్వుచుండే నేను హృదయంలో ఎంతో దుఃఖం ఉంది వేసయ్యా. ఎవరికి చెప్పుకోలేని దుఃఖం ఉంది. అయితే నా విధవరాలు దగ్గరికి వచ్చావు. ఆమెపై కనికరపడ్డావయ్యా. నువ్వు నాయన కుమారుని బ్రతికించావయ్యా, విధవరాలి కుమారుని బ్రతికించావు. ఆ బిడ్డ ఆశను సంతృప్తిపరిచావు తండ్రి. నా ఆశను కూడా సంతృప్తిపరచు. నా దుఃఖాన్ని తీసివేయి. నా దుఃఖ దినములను నువ్వు సమాప్తం చేయేసయ్యా, సమాప్తం చెయ్యి. దావీదు భక్తుడు కూడా ఎన్నో కష్టాలు కూడా వెళ్తూ ఉన్నప్పుడు అటువంటి సమయాల్లో కూడా దావీదు ప్రార్థన చేశాడు. నా గొప్పతనమును వృద్ధి చేయు దేవా, నిన్ను గొప్ప చేసి ఆదరించే దేవుడవని నీ సేవకురాలు దగ్గర పలికావు. నా గొప్పతనాన్ని వృద్ధి చేయయ్యా. నా గొప్పతనాన్ని వృద్ధి చేయి. నిరుద్యోగంతో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుద్యోగంతో ఉన్న ఎంతోమంది యవనస్తులు ఉద్యోగాలు లేక జీవనం ఏ విధంగా కొనసాగించాలో తెలియక చాలామంది తమ జీవితాలు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. సమస్యల వలయంలో చిక్కుకొని తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. వెలుగెత్తి ప్రార్థన చేద్దాము. యేసయ్యా, కరుణా సంపన్నుడైన మా దేవా, నిరుద్యోగంతో బాధపడుతున్న మా యవనస్తులకు ఉద్యోగ భవిష్యత్తును కలిగించయ్యా. తల్లిదండ్రుల ఆశను సంతృప్తి పరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో దేవుడు వారికి ఉద్యోగాలు దయచేయును గాక. వారికి ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితాల్లో ఆశీర్వదించును గాక.
విశ్వసిస్తున్న ప్రియ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ విశ్వసించు. దేవుడు ఈ సంవత్సరం నీకు ఉద్యోగాన్ని ఇచ్చి నీ స్థితిని హెచ్చింప చేయబోతున్నాడు. గర్భం లేని వారి కోసం ప్రార్థన చేద్దాం. గర్భం లేని వారి కోసం బిగ్గరగా ప్రార్థన చేయండి. గర్భంలో యేసయ్యా అలనాడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నావు, షారాను జ్ఞాపకం చేసుకున్నావు, లేయాను జ్ఞాపకం చేసుకున్నావు, రాహేలును జ్ఞాపకం చేసుకున్నావు అయా, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్నావు, రిబ్కాను జ్ఞాపకం చేసుకున్నావు అయా. బిడ్డలు లేక చాలా మంది లైవ్లో కూడా చాలా మంది ఉన్నారు. రాణి అనే సిస్టర్కు తండ్రి ఉద్యోగాన్ని ఇచ్చి గర్భఫలాన్ని ఇచ్చి మీరు ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించు. ఇంకా ఎంతమంది అయితే లైవ్లో అదేవిధంగా సంఘములో ఎంతమంది అయితే గర్భఫలం లేకున్నారో వారి గర్భ ద్వారాలు తెరవబడును గాక, గర్భఫలం దయచేయును గాక. యేసుక్రీస్తు నామములో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి దేవుడు బిడ్డల్నిచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా మంది యవనస్తులు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ కొరకు అయా మా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి. ఆశ లేనిది దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఎయిమ్ హై, నీ ఆశ ఉన్నతముగా ఉండాలి, తక్కువగా ఉండకూడదు. ఉన్నతంగా నువ్వు ఆలోచించు. చాలామంది అంటూ ఉంటారు, ఏంటి ఉన్నతంగా ఆశిస్తున్నామని చాలామంది అంటారు. దేవుని బిడ్డలంగా మనం ఉన్నతంగా ఆశపడాలి, ఆశించు. నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి యేసయ్యా. నా బిడ్డల ఎగ్జామ్లో స్టేట్ ర్యాంకులు కొట్టాలయ్యా, ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టాలయ్యా. మన ఆశలన్నీ గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఎందుకు మన దేవుడు ఉన్నతుడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా అంటాడు, దేవా ఎక్కడైనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించన్నప్పుడు దావీదును, గొర్రెల దొడ్లో ఉన్న దావీదును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఎస్తేరును ఆశీర్వదించలేదా దేవుడు? నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. యేసయ్యా, దేవా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్నాం, మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి అయ్యా. 1వ తరగతి అయినా, ఎల్కేజీ అయినా, యూకేజీ అయినా, అక్కడి నుంచి ఏ చదువులు చదువుతున్న పైకి మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. ఉన్నతమైన జ్ఞానాన్ని ఇవ్వయ్యా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని నీ బిడ్డల కోసం ఒక్కసారి తల్లిగా, తండ్రివిగా కన్నీటితో ప్రార్థన చేయి. ఎందుకు నీ బిడ్డల కోసం నువ్వు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ బిడ్డలను నువ్వు కన్నావు, కానీ వారి ప్రయోజకులు కావాలి. నీ బిడ్డల కోసం కన్నీరు విడువు. నీ కన్నీరు ఆయన కవిల్లో దాచి ఉంచాడు దేవుడు. ప్రార్థన చేయి ప్రియ తల్లి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. అలనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నా బిడ్డలకు ఇచ్చి నడిపించయ్యా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇచ్చి నడిపించు. ఎస్తేరును ఏ విధంగా 127 సంవత్సరాలకు రాణి చేస్తావు, నా బిడ్డ ఆ విధంగా ఉండాలయ్యా. నా బిడ్డలు ఆ విధంగా ఉండాలి. నా బిడ్డలు ప్రయోజకులు చెయ్యయ్యా. ఆశ లేనిది దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ప్రియ తల్లి లైవ్ చూస్తున్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. లైవ్ కార్యక్రమంలో అందరి కోసం, వర్ష కోసం ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొకళ్ళు అప్పులో ఊబిలో ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఒక పాప గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంది, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తల్లి, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మాతో పాటు మీరు లైవ్ చూస్తున్న మీరు కూడా ఏకీభవించండి. మీ బిడ్డల కోసం మొదటిగా ప్రార్థన చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యకి స్తోత్రం. మా బిడ్డలందరూ యేసయ్యా, మా బిడ్డలందరూ తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అమితమైన జ్ఞానం ఇవ్వయా. నా బిడ్డలను అమితమైన జ్ఞానము. అలనాడు యోసేపును, ఎస్తేరును ఏ విధంగా అయ్యా మీరు వాడుకున్నారు, ప్రయోజకులను చేశారు. దానియేలును ఏ విధంగా ప్రయోజకులను చేశామో నా బిడ్డలను ఆ విధంగా ప్రయోజకులను చెయ్యి. ఆశించడంలో తప్పు లేదు ప్రియ తల్లి, ఆశించడంలో తప్పు లేదు ప్రియ తల్లి, తండ్రి, ప్రియ యవనస్తురాలా, మీరు ఆశపడండి. అయ్యా నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వయా, మంచి భవిష్యత్తుని ఇవ్వయా. ఎగ్జామ్స్లో నేను ఆల్ ఇండియా ర్యాంకు సాధించాలి, స్టేట్ ర్యాంక్ సాధించాలి, కాలేజీ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, క్యాంపస్లో మేము సెలెక్ట్ అవ్వాలి. అయ్యా మీ బిడ్డల కోసం ప్రార్థించండి. అయ్యా బిడ్డలను ఆ విధంగా ఆశీర్వదించి ఉన్నత శిఖరాల బిడ్డలు అధిరోహించేటట్లు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, అనారోగ్యం పెద్దంగా ఇప్పుడు మనం ఉపవాసంతో ఉన్నామండి. ఉపవాస ప్రార్థన ఆయన అలక్ష్యం చేయడు. మీకు కూడా మీ దేహంలో ఎక్కడ వాగలేదు అక్కడ చేయి పెట్టుకొని మీకోసం ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కోసం ప్రార్థన చేద్దాము.
అని చెప్పాడు కదా, పాడైన వాటిని బాగు చేసి ఆదరిస్తానని. పాడైన నీ దేహాన్ని కూడా దేవుడు బాగు చేసి ఆదరిస్తాడు. పాడైన నీ జీవితాన్ని కూడా బాగు చేసి ఆదరించే దేవుడవు. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. చాలా మంది యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో శీఘ్రముగా వారికి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉన్నావు దేవా. స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు. ఎంతమంది అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నారు, ఎవరు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంది తల్లి, ఆ తల్లి కోసం మా డాటర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంది, ప్రేయర్ చేయండి. ఆ బిడ్డకు దేవుడు స్వస్థత కలిగించును గాక. బిజినెస్ లో బాగా వృద్ధి చెందాలని చాలా మంది పెట్టండి. మీకోసం మేము ప్రత్యేకంగా లాస్ట్లో మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. లైవ్ చూస్తున్న బిడ్డలారా, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే లైవ్ చూస్తున్న వారు కూడా మీ దేహాల మీద ఎక్కడైతే అనారోగ్యంతో ఉన్న చేయి పెట్టుకోండి. దేవుడు ఇప్పుడు వెంటనే ఆయన కార్యసిద్ధి కలుగ చేయబోచున్నాడు. విశ్వాసముతో పాల్గొన ప్రియ దేవుని బిడ్డ, కృపా సత్య సంపూర్ణ మా యేసయ్య నీకు స్తోత్రం. ఎంతమంది అయితే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు, ఎంతమంది అయితే క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది అయితే పేగు పూతతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది అయితే తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది అయితే రకరకాలైన జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అదే విధంగా బీపీ, షుగరు, ఇంకా చెప్పుకోలేని ఎన్నో వ్యాధులు ఉన్నాయి. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో యేసయ్యా యేసుక్రీస్తు నామములో వారికి పరిపూర్ణ స్వస్థత దయచేయును గాక. శీఘ్రముగా వారు స్వస్థత పొందుదురు గాక. అద్భుతాలు దేవుడు వారి జీవితంలో చేయును గాక. పరిపూర్ణ స్వస్థతను మీరే చేకూర్చమని యేసే పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ఉద్యోగాల కోసం, ఉద్యోగాల ప్రమోషన్ కోసం, ఉద్యోగం లేని వారి కోసం, అదేవిధంగా వ్యాపార రంగాల్లో మంచి స్థితిలో వ్యాపార రంగంలో వృద్ధి కలుగ చేయాలని ప్రార్థన చేద్దాం. అనేక మంది కోసం కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యకు స్తోత్రం తండ్రి. ఉద్యోగ భవిష్యత్తును లేని వారికి మీరు ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఉద్యోగాల ప్రమోషన్లు ఇవ్వండి. వ్యాపారాల్లో తన వృద్ధిని కలుగ చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆయా అందరైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి జీవితాల్లో మీ అద్భుత కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాణి కోసం మనం ప్రార్థన చేద్దాం. రాణి, ఆమెకు ప్రెగ్నెంట్, బిడ్డలు లేరని సెలవిస్తుంది. ఒక్కసారి మీ హృదయాల రాణి కోసం ప్రార్థన చేయండి. గవర్నమెంట్ జాబ్ కోసం, ప్రెగ్నెంట్ కోసం ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యకు స్తోత్రం తండ్రి. రాణికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చి గర్భఫలాన్ని ఇచ్చి మీరే ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా రాజేంద్ర కోసం, విజయ్ కుమారి కోసం, ఐజయ్య కోసం, అదేవిధంగా రాజేందర్ కోసం, వర్ష కోసం, అదేవిధంగా గ్లోరీ కోసం, అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు, పేర్లు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రీనివాసరావు కోసం 10th క్లాస్ వాళ్ళ బిడ్డ ప్రేయర్ చేయండి. రోహిత్ కోసం, బ్రదర్ ఫ్యామిలీ కోసం, ఇంకా చాలా మంది లైవ్లో ఉన్న వారందరి కోసం, ఏ సమస్యలతో ఉన్నారో వారందరి కోసం ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ఈ లైవ్ లో మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు చూడండి యేసయ్య. వారి సమస్యల నుండి విడుదల కలుగ చేసి తండ్రి, వారికి కావలసిన అవసరతలు తండ్రి, వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఈ సమయంలో మీ సన్నిధిలో విన్నవిస్తున్నారో ప్రతి ఒక్కరు తండ్రి ఆశీర్వదించబడుదురు గాక. యేసయ్య వాళ్ళ బిడ్డల ప్రయోజకులు అవుదురు గాక. అనారోగ్యాల నుండి విడుదల కలుగు పొందుదురు గాక. వారి స్థితిగతులు వృద్ధి చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన కోసం ప్రార్థన చేసుకుందామండి. మన కుటుంబాల కోసం కూర్చోగలిగిన వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇంకెవరు చెయ్యి పట్టుకోవద్దు. వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేసుకోండి. నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చి వ్యర్థమే తల్లి. నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబ పరిస్థితుల కోసం నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకో. దావీదు భక్తుడు అంటాడు కదా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నానయ్యా, ఆదరించేవారు లేరు. ఒక్కసారి ప్రార్థన చేసుకోండి ప్రియ తల్లి.
ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ. ప్రార్థన చేసుకో ప్రియ తల్లి. మోకాళ్ళ మీద ఉండి ఉండగలిగిన వారు మోకాళ్ళ మీద ఉండి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ మీద ఉండి ఉండగలిగిన వారందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా. చేతులు పైకెత్తి చెప్దాం దేవునికి. చేతులు పైకెత్తి. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన అన్నిటిని చూశాడు. నీ ప్రార్థన ఎందు దేవుడు చూస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు. నీవే మనసుతో చేసావో దేవుడు చూస్తున్నాడు. ప్రియ తల్లి, ఇదిగో పరలోక ద్వారము తెరిచి నీ వైపు చూస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధులతో దేవదూతలతో కలిసి ఆయన చూస్తున్నాడు. నా బిడ్డ పరిస్థితిని అంతటి చూస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చాలని, నీ కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చాలని నా వైపు చూస్తుంది. ఇప్పటి నుంచి కొండల వైపు నీ కనులెత్తావేమో, అందుకని నిరాధారణమైన పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఇప్పుడు దేవుని వైపు చూడు, చేతులెత్తి. ఆయన నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు స్వస్థత కలిగించాలని, నీ పరిస్థితులను మార్చాలని పరలోకము నుండి నీ ప్రక్కగా దిగి వచ్చాడు. నీ సంగతి అంతా హృదయపూర్వకంగా దేవునితో చెప్పు. నీవు నాకుండగా కన్నీళ్లతో చెప్పుకో. నీవు నాకుండగా నీవే నాండగా యేసయ్యా, నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదునా, కొదువతో నేను కుమిలదునా. సర్వకృపానిధివి సంపదలగనివి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? అప్పుల ఊబిలో బాధపడుతూ ఉన్నావా? చులకనగా చూస్తూ ఉన్నారా? ఆశించింది పొందుకోలేకపోతున్న ప్రియ తల్లి, ఆయన సంపదలుగాని చెప్పు. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి. సకలము చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా. సకలము
చెప్ప యేసయ్యతో, నీవు నాకుండగా ఈ లోకంలో ఏమీ నాకు అక్కర్లేదు యేసయ్యా. నీ ప్రేమ చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు. నీవు నాకుండగా రెండే రెండు నిమిషాలు ఇంకా నేను క్లోజ్ చేస్తున్నాను ప్రేయరు. 2 నిమిషాలు హృదయపూర్వకంగా దేవునితో చెప్పుకో. నా హృదయం అంతా నీవే యేసయ్యా. ఇప్పటి వరకు ప్రియుని నా హృదయంలో పెట్టుకొని నష్టపోయాను, ప్రియురాలు నా హృదయంలో పెట్టుకొని నష్టపోయాను. ఎన్నెన్నో విషయాలు నా హృదయంలో పెట్టుకుని నా జీవితాన్ని విచ్ఛిన్నమ చేసుకున్నాను. చెప్పు దేవునితో, నా హృదయం అంతా నీవే యేసయ్యా. నా హృదయం నుండా నీవేనయ్యా. నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను. చెప్పు దేవునితో, నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. నాకు నీవు తప్ప ఎవరు వద్దు యేసయ్యా. నాకు నీవు తప్ప ఎవరు వద్దు యేసయ్యా. నాకు నీవు తప్ప ఎవరు వద్దు యేసయ్యా. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా ప్రియ తల్లి. నాకు నీవు తప్ప ఎవరు వద్దు యేసయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ మాట చాలు, నీవుంటే చాలు యేసయ్యా. నీవుంటే చాలు. నీకు నీతో బ్రతకాలని ఆశ యేసయ్యా. నీలో జీవించాలని తపన యేసయ్యా. నీ ముఖం వైపు చూడాలని ఆకాంక్ష యేసయ్యా. ఈ లోకము శాశ్వతము కాదని తెలుసుకున్నానయ్యా. శాశ్వతము కాదని నేను తెలుసుకున్నాను యేసయ్యా. నా హృదయం అంతా నీవే యేసయ్యా. ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడావయ్యా. అనారోగ్య పరిస్థితులు నాకు స్వస్థతను ఇచ్చావయ్యా. ఎన్నో ఇబ్బందులు తండ్రిగా నన్ను హక్కున చేర్చుకున్నావయ్యా. నీ ప్రేమను నేను మర్చిపోను యేసయ్యా. ఇదిగో యేసయ్యా, నీతో తీర్మానం తీసుకుంటున్నాను. సదాకాలం నీతో జీవిస్తానయ్యా. సదాకాలం నీతో నేను జీవిస్తాను యేసయ్యా. సదా నీ బాటలో నేను నడుస్తాను యేసయ్యా. నా కోసం నువ్వు ప్రాణాన్ని పెట్టావు కదా, నా కోసం ప్రాణాన్ని పెట్టావు కదా. నీవని ప్రాణం పెట్టేంతగా ఎవరు ప్రేమించారు యేసయ్యా? నన్ను ఎవ్వరు ప్రేమించడం లేదు యేసయ్యా. ఏదో ఆశ చేత నన్ను ప్రేమిస్తున్నా, నా నుండి ఏదో ఆశిస్తూ నన్ను ప్రేమిస్తున్నా. నీవక్కడివే ప్రేమ గల దేవుడవు తండ్రి. ప్రార్థన చేసుకోండి. అయిపోవచ్చింది ప్రార్థన, అయిపోవచ్చు. కృపా సత్య సంపన్నుడా మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి సబలపరచండి అయా. ఆదరించే దేవుడవు తండ్రి, పాడైన వాటిని బాగు చేసి ఆదరించే దేవుడవు తండ్రి, దుఃఖ దినాలను సమాప్తం చేసి సంతోషం ఇచ్చి ఆదరించే దేవుడవు తండ్రి. మమ్మల్ని పైవాడుగా ఉంచు తండ్రి. మా గొప్పతనాన్ని వృద్ధి చేసే దేవానికి స్తోత్రం తండ్రి. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి పరిపూర్ణ స్వస్థతను, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రతి సమస్య నుండి విడుదల కలుగ చేసి 100 ప్రతిఫలంతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపండి. ప్రతి ఒక్కరిని నింపండి. దీర్ఘాయువుతో బిడ్డలు నింపండి తండ్రి. పరిపూర్ణ స్వస్థతను మీరు చేకూర్చండి. బిడ్డలు ఏదైతే ప్రార్థించారో వాటన్నిటిని బిడ్డలందరూ పొందుకొందురుగాక. సర్వ సమృద్ధితో నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడుదురుగాక. సకల జనులకు ఆశీర్వాదకంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మార్చునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మెండైన నీ దీవెనలతో నింపి పంపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి